మీరేదైనా నేర్చుకునేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ కాంటెంట్ మీకోసమే. స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి ఈ విషయం తెలిసి ఉండాలి. అది ఏంటి అంటే స్టూడెంట్స్ ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇది సాధారణంగా జరుగుతుంది. అందరిలోనూ జరుగుతుంది. ఇది యూనివర్సల్ ప్రాబ్లమ్. అయితే ఆ కన్‌ఫ్యూజ్ అయినప్పుడు వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి కన్‌ఫ్యూజ్ అయినప్పుడు వాళ్ళేమనుకుంటారు వెంటనే సెల్ఫ్ క్రిటిసిజంను స్టార్ట్ చేస్తారు. అంటే నేను నేర్చుకోలేకపోతున్నాను. నేను అందరిలాగా ఇంటెలిజెంట్‌ను కాదు అని జెప్పేసి అనుకుంటారు. కానీ కన్‌ఫ్యూజన్ సమ్‌టైమ్స్ మీన్స్ లెర్నింగ్ ఈస్ హ్యాపెనింగ్. కన్‌ఫ్యూజన్ సమ్‌టైమ్స్ ఈస్ ఎ సైన్ ఆఫ్ లెర్నింగ్. లెర్నింగ్ జరుగుతూ ఉంది. అందుకోసమే నువ్వు కన్‌ఫ్యూజ్ అవుతున్నావు. అందుకోసమే కన్‌ఫ్యూజ్ అయినప్పుడు మీరు వర్రీ అవ్వకూడదు. అది ఎందుకు అయ్యాను, ఎలా కన్‌ఫ్యూజ్ అయ్యాను అనేది తర్వాత మీరు అనలైజ్ చేసుకోండి. ఆ కన్‌ఫ్యూజ్ అయిన వెంటనే కొంతమంది పిల్లలు ఆ నేర్చుకునే విషయాన్ని స్టాప్ చేసేస్తారక్కడ. ఇది మంచి పద్ధతి కాదు. కన్‌ఫ్యూజ్ అనేది ఒక సిగ్నల్ లెర్నింగ్ అవుతూ ఉంది అనడానికి. అలా అయినప్పుడు ఇంకా కంటిన్యూ చేయండి. ఇంకా పట్టుదలతో దాన్ని కంటిన్యూ చేయండి. ఇంకా పట్టుదలతో ముందుకు వెళ్ళండి. అంతేగాని కన్‌ఫ్యూజ్ అయిన వెంటనే స్టాప్ చేయకూడదు.